మనం ఈరోజు ఉపాధి హామీ పథకం కొత్త పేరు. ఈ న్యూస్ కవర్ చేస్తూ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని, పాత చట్టాన్ని కొత్త పేరు పెడుతున్నారు. విబిజీ రామ్జీ. సో మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దవుతుంది. కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి అపోజిషన్ లీడర్స్ అన్నీ కూడా యాంగ్రీని వ్యక్తం చేశాయి. సో ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ, హైయర్ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఒకే ఆర్గనైజేషన్ పెట్టాలనేది మరొక బిల్లు కూడా లోక్సభ ముందుకు వచ్చింది. మహాత్మా గాంధీ చూడండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక చట్టం ఎంజీ నరేగాను రద్దు చేస్తూ దాని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందనమాట. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ బిల్లు 2025 పేరుతో దీనిని లోక్సభ వ్యవహారాల అనుబంధ జాబితాలు సోమవారం పొందుపరిచారు. మారిన సామాజిక సోషల్గా, ఫైనాన్షియల్ స్టేటస్ అనుగుణంగా ఈ చట్టాన్ని బలోపేతం చేయడానికి కొత్తది ప్రతిపాదించినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లు ఉద్దేశంలో తెలిపారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారినాయి, సామాజికంగా ఆర్థిక పరిస్థితులు మారినాయి. దానికి అనుగుణంగా ఈ చట్టాన్ని మరింత పుష్ చేయడానికి ముందుకు బలోపేతం చేయడానికి, స్ట్రాంగ్ చేయడానికి కొత్త దానిని ప్రతిపాదించినట్లు మేము ఈ తీరుని తీసుకొస్తున్నాం అనేసి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లు యొక్క ఉద్దేశాన్ని తెలిపారు. ఎంజీ నరేగా 2005ను ప్రతిపాదిత కొత్త చట్టం రద్దు చేయడంతో పాటు 2047కి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. ఎవరు? మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2047 నాటికి ఈ 2005 ఎంజీ నరేగా చట్టం అనేది ఈ రద్దు చేయడంతో పాటు దాన్ని అంతా రద్దు చేసి 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనే దార్శనిక ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తుందని ఈ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారనమాట. సో ప్రతిపాదనను ప్రతిపక్షాలు అపోజిషన్ లీడర్స్ చాలా తీవ్రంగా ఖండించినాయి. సో ఎంజీ నరేగా నుంచి జాతిపిత బాపూజీ చూడండి, ఉపాధి హామీ పథకం కొత్త పేరు విబిజీ రామ్జీ. మొదటి పేజ్ తర్వాత పేరును మన జాతిపిత మహాత్మా గాంధీ బాపూజీ పేరును తొలగించిన అవసరం ఏమొచ్చిందని అపోజిషన్ లీడర్స్ ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ను అడిగినారనమాట. అప్పుడు ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న వయోజనులకు ఏటా 125 రోజులు, ఇది ఇంపార్టెంట్, 125 డేస్ ఉపాధిని కొత్త పథకం కల్పించనుందని ప్రభుత్వం పేర్కొంది. 100 డేస్ కదా మనకి, కానీ ఇప్పుడు 25 రోజులు ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఏటా 125 రోజులు ఉపాధిని కొత్త పథకం కింద ఇప్పుడు వచ్చే పథకం కింద మేము దాన్ని ఇస్తాము అనేసి చెప్తున్నారు. నరేగాలో ఏటా 100 రోజులు ఉపాధికి హామీని ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పథకం కింద అందిస్తున్న రోజు కూలీ మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పని దినాల సంఖ్యను కూడా పెంచాలని తాము సిఫార్సు చేశామని గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజుల శాఖల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి చెప్పారు. నెక్స్ట్ తొలి నుంచే ఇది మోదీ ఆకాంక్ష. ప్రియాంక గాంధీ ఈమె తన వ్యాఖ్యానం ఇస్తున్నారన్నమాట. ఏమని? ఇది గుంతల దవ్వే పథకమని భాజపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఈ పథకాన్ని రద్దు చేయాలనేది మొదటి నుంచి ఆయన ఆకాంక్ష. ఒక పథకం పేరును మార్చిన ప్రతిసారి ప్రభుత్వం కార్యాలయాల్లోనూ అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈమె ఏమంటున్నారంటే, ప్రియాంక గాంధీ ఈ నరేగా ఈ ప్రోగ్రామ్ని మార్చడిస్తే చాలా కార్యాలయాల్లో, అన్ని ఆఫీసుల్లో చాలా మార్చాల్సి ఉంటుంది అని చెప్తుంది అనమాట. దీనికి పెద్ద మొత్తంలో ప్రజాధనం, పబ్లిక్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అవసరమవుతుంది. అలాంటప్పుడు
పథకం పేరు మార్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఈ ప్రోగ్రామ్ అంటే ఆ పథకం ఆ స్కీమ్ నేమ్ మార్చడం వల్ల ప్రయోజనం ఏమిటి అని పార్లమెంటు భవన సముదాయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడు మహాత్మా గాంధీ. ఈమె చెప్తుందన్నమాట, ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది ప్రియాంక గాంధీ గారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడు, ఇక్కడ చెప్తుంది చూడండి, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన పేరును ఎందుకు తొలగించాలనుకుంటున్నారో చెప్పండి అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. అది ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ రాష్ట్రాలదే బాధ్యత. ఇక్కడ చెప్తున్నాడు రాష్ట్రాలదే బాధ్యత అంటే స్టేట్స్దే రెస్పాన్సిబిలిటీ. బిల్లులోని వివరాల ప్రకారం పేరు మార్చడంతో పాటు ఉపాధి హామీ పథకం అమలులో గుణాత్మకమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. పేరు మార్చడంతో పాటు పేరు ఒకటే మార్చడంలే, దాంట్లో గుణాత్మకమైన మార్పులు చాలా చేంజెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది అనేసి చెప్తున్నారనమాట. కేంద్రం పర్యవేక్షణకే పరిమితం కానుంది. అంటే పర్యవేక్షణకే అంటే ఓన్లీ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట, అంతే. దాంట్లో దానికి ఏం సంబంధం ఉండదు, అంతా స్టేట్స్కి అప్పచెప్తుంది అనేసి చెప్తున్నారు. నిర్వహణ జవాబుదారీతనం అంటే దీని ఒక మెయింటెనెన్స్, ఈ మెయింటెనెన్స్ జవాబుదారీ అంటే ట్రాన్స్పరెన్సీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కానుంది. రైతులకు కూలీల లభ్యత పెరిగి కూలీ రేట్లు నియంత్రణలో ఉండేందుకు వీలుగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి హామీ పథక పనులను నిలిపివేయాలని ప్రతిపాదించారు. అంటే వ్యవసాయ కూలీలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ సీజన్స్ అంతా ఒక 60 days ఉపాధి హామీ పథకం స్టాప్ చేయాల్సినటువంటి ఉంటుంది. ఉపాధి కల్పించడంతో పాటు 4 ప్రధాన రంగాల్లో చిరకాలం ఎన్నో మౌలిక వస్తువులకు కల్పనకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. ప్రతి పనిని ఎవ్రీ వర్క్ వ్యూహాత్మక దృష్టితో జలభద్రత, మౌలిక వస్తువుల కల్పన, జీవనోపాధి దృష్టి, వాతావరణ మార్పులు తట్టుకుని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. అంటే గ్రామాల్లో కూడా ఆస్తులు సమకూర్చే ప్రోగ్రాం తీసుకొస్తారన్నమాట. కూలీలు డిజిటల్ హాజరు అంటే ఆన్లైన్ అటెండెన్స్ తీసుకుంటారు. డిజిటల్ చెల్లింపులతో పాటు డేటా ఆధారిత ప్రణాళికలను రూపొందిస్తారు. ఇది కొత్త చట్టంలో వాళ్ళు చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ 3 కొత్త బిల్లులు. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి బిల్లు. సో వికసిత్ భారత్ ఈ బిల్లు ఇంపార్టెంట్, వెరీ పాలిటీ గ్రూప్ 2 చదివే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. 3 కొత్త బిల్లులు: వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్లు, శాంతి బిల్ అంటారు. ఇంకొకటి రీఫిల్లింగ్ అండ్ అమెండింగ్ బిల్, దిస్ ఇస్ ద బిల్స్ అనే ఈ 3 కొత్త బిల్లుల్ని కేంద్రం సోమవారం లోకసభలో ప్రవేశపెట్టనుంది. అంటే మండే ఇంట్రడ్యూస్ దిస్ బిల్స్. ఇందులో శాంతి, ఇది ఇంపార్టెంట్, మొన్న పాయింట్లో కూడా చెప్పిన. శాంతి బిల్లు పౌర అణుశక్తి రంగంలో అంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో ప్రైవేట్ భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుంది. అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కూడా పార్ట్నర్షిప్ కావచ్చు ఈ శాంతి బిల్లు ద్వారా. వికసిత్ భారత్, దీంట్లో ఇంకొక పాయింట్ ఉంది మనకి, మనం చెప్పిన 100 GW 2047కి 100 GW పవర్ ఉత్పత్తి చేసే విధంగా మనకి శాంతి బిల్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్. ఇక్కడ చూడు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు ఉన్నత విద్యారంగంలో హయ్యర్ ఎడ్యుకేషన్స్లో మార్పులకు అంటే చేంజెస్కు ఉద్దేశించినది. ఉన్నత విద్యా సంస్థల నియంత్రణకు కంట్రోల్లో వేరు సంస్థలు బదులు 13 మంది సభ్యులతో
ఒకే సంస్థ నెలకొల్పాలని దీనిలో ప్రతిపాదించారు. అంటే ఉన్నత విద్యా సంస్థల హైయర్ ఎడ్యుకేషన్స్కి ఒక్కొక్క బాధ్యత కాకోకుండా 13 మందితో ఒక సంస్థగా ఏర్పడి దాని ద్వారా అవన్నీ కంట్రోల్ చేసే విధంగా చేస్తున్నారన్నమాట. బిల్లులు సముదాయాలను చివరి నిమిషంలో అందించారని, అధ్యయనం చేయడానికి తగిన సమయం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. ముఖ్యమైన బిల్లులకు ఇందులో పేర్లు పెడుతుండటంపై మరికొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ పేర్లు నోరు తిరగడం లేదని ఆర్సీపీ నేత ప్రేమ్ చందన్ అన్నారు. అంటే మీరు ఈ మన బిల్లులు చూడండి, నిజంగా అనొచ్చు. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ ఇదొక బిల్లు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇదొక బిల్లు. రీఫిల్లింగ్ అండ్ అమెండింగ్ బిల్ 2005 ఈ 3 బిల్లుల్ని లోక్సభలో సోమవారం ప్రవేశపెడతారు. ఇవి నోరు తిరగడం లేదని ఒక ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత అనమాట, ప్రతిపక్ష సభ్యుడు ఇలా చెప్పారనమాట. నెక్స్ట్, మరిన్ని పాత చట్టాలకు చెల్లుచీటి. భారతీయ ట్రామ్ మార్గాల్ చట్టం 1886 ఇది చూడండి. మరిన్ని పాత చట్టాలకు చెల్లుచీటి. భారతీయ ట్రామ్ మార్గాల చట్టం 1886 సహా వినియోగంలో లేని అనవసరమైన 72 చట్టాలను రద్దు చేసే బిల్లును ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. వీటిలో 6 ప్రధాన చట్టాలు కాగా మిగిలినవి 65 అనుబంధ చట్టాలు. ఇప్పటి వరకు 1562 చట్టాలను సర్కారు రద్దు చేసింది. సో అవన్నీ కూడా రద్దు చేసింది అనమాట. సో మనకి నరేగా మొత్తానికి ఈ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఉపాధి హామీ పథకం పేరు కొత్త మార్పు విబిజీ రామ్జీ. సో మనకి ఫస్ట్ పేజీలో కూడా దాని గురించి ఉంది. విబిజీ రామ్జీ ఇక్కడ చూడండి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథక చట్టం రద్దు చేస్తూ దాని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. విబి అంటే మనకు బి వికసిత్ భారత్. అది ఎప్పటికి 2047 నాటికి మనం వికసిత్ భారత్ సాధించాలని ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ అంటున్నారు. నెక్స్ట్, రామ్జీ అంటే విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే రోజ్గారు, రామ్ అంటే ఆజీవికా హామీ మిషన్ అనేసి అంటున్నాడు. సో రోజ్గార్ విబిజీ రామ్జీ దిస్ ఈజ్ ద కొత్త పథకం అనేసి మనం చెప్పుకోవచ్చు. పాత చట్టాన్ని తీసేసి కొత్త చట్టాన్ని అంటే పేరు మార్పును తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రియాంక గాంధీ గారు కూడా పేరు మారిస్తే చాలా కార్యాలయాల్లో ప్రజాధనం నష్టమవుతుందని ఆమె వాపోతున్నారు. లేదు, ఇందులో చాలా మార్పులు ఉన్నాయి. రాష్ట్రాలకి నిర్వహణ మరియు జవాబుదారం అన్నీ కూడా రాష్ట్రాలకే ఉంటుంది. లోక్సభ అంట కేంద్రం ఏం చేస్తుంది అనేది మళ్ళా ఇక్కడ ఇచ్చినాడు చూడండి. కేంద్రం పర్యవేక్షణకి అంటే జస్ట్ పర్యవేక్షిస్తుంది, అంటే ఓన్లీ అబ్జర్వేషన్స్లో ఉంచుతుంది. నిర్వహణ జవాబుదారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది అని ఈ పథకంలో చాలా మార్పులు ఉంటాయనేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో 125 డేస్ మనకు పెరుగుతుంది. ఏటా 125 డేస్ ఉపాధి హామీ కొత్త పథకం కల్పిస్తుంది అనేసి ప్రభుత్వం అయితే పేర్కొంటుంది.